ఇది ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఈ కార్ రేస్ ఒకటి, అంటే ఈ కేసులల్లా వీళ్ళు అంతా మొత్తం ఇక జనాలంతా ఈ తప్పు చేసి అనేది ఇది మర్చిపోతట్టుగా కేసీఆర్ బిడ్డతోటి ఈ రకంగా బయట హరీష్ రావుని తోని ఇట్లా చేయమని ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు అనేది కూడా కొంత అక్కడక్కడ అనుకుంటున్నారు. అక్క అసలు ఏమంటావు? ఈ అనుకుంటున్న జనాలకు ఏం చెప్తావు? ఇదంతా అవాస్తవం, అబద్ధాల పునాది మీదనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అబద్ధం. రేవంత్ రెడ్డి కాడి నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు కూడా ఇదే అబద్ధం. ఇవాళ ఈ పరిస్థితులు మరి కోమటిరెడ్డి గారిని ఎవరు అనిపించిండ్రండి? పిసిసి ప్రెసిడెంట్ 50 కోట్లకు పిసిసి కొన్నాడు రేవంత్ రెడ్డి అని ఎవరు అనిపించిండ్రు? జగ్గారెడ్డితో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిచ్చిండ్రు? కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు కదా. అంతటా విభేదాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అది అందులో విశేషం ఏం లేదు, వింత ఏం లేదు. ఈ విషయానికి వస్తే ఇక రైతులను ఎవరు పట్టించుకున్నారు, రైతు అనుకూలంగా ఎవరు పాలన చేసిండ్రు అనేది ప్రజలు చూస్తారు. ఏ తీర్పు ప్రజల్లోకి వస్తారో రానియండి. అడుగడుగున మహిళలకు ఇస్తానన్న 2,500 విద్యార్థులకు ఇస్తానన్నటువంటి స్కూటీలేవి, వాళ్ళకి నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఏది, ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలేవి. ఏ వర్గాన్ని మోసం చేయలేదు. ఏమన్నంటే బిఆర్ఎస్ ను బద్నాం చేస్తూ ఆ మహానుభావుడాడ ఓట్ చోరీ గద్దె చోడ్ అంటాడు. ఇక్కడ ఓట్ చోరీనే గద్దె మీద కూర్చోబెడతాడు. ఎక్కడిది నిబద్ధత? ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ గారిని? దేశవ్యాప్త ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళ నకరాల నాటకాల డ్రామాల ఓట్ చోరీ ఇక్కడ గద్దె మీద కూర్చుంటాడు, ఆయన ఓట్ చోరీ గద్దె అంటాడు. ఎక్కడిది ద్వంద్వ విధానం? ఎక్కడిది? ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా, చూస్తా ఉన్నారు కదా. అబద్ధాలు తప్ప, నిందలు తప్ప, పరనింద తప్ప పని ఎరకలేదు కాంగ్రెస్ కు. ఎంతసేపు బిఆర్ఎస్ ను ఆడిపోసుకోవడం తప్ప ప్రస్తుతం ఏం చేద్దాం, ప్రజలకేం చేద్దాం, ఇచ్చిన 5 సంవత్సరాలు నిలబెట్టుకుందాం అనేటువంటి ఆలోచన, ఈ స్పృహ ఉన్నట్టు కనపడదు. ఫామ్ హౌస్, ఎస్ కేసీఆర్ వ్యవసాయదారుడు, అది ఫార్మ్ హౌస్ వ్యవసాయ క్షేత్రం, ఆయన నివాస గృహం అక్కడ ఉన్నాడు. అది ప్యాలెస్ కాదు, రేవంత్ రెడ్డి గారు నివసిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాదని. మరి వాళ్ళ పేరు మార్చి నేను కంచెలు బద్దలు చేసిన అవి ఇవి అని చెప్పి అక్కడ ఎందుకు నువ్వు నివాసం ఉండవు? అక్కడ అతకుండా పక్కన పడేస్తావు, ప్రజలకు అందుబాటులో అంటావు. అక్కడ ఎవరు పలికేనాథుడు ఉండడు. ఏదండి ఇదా ప్రజాపాలన? ప్రజా వంచక పాలన, ద్రోహ పాలన. అడుగడుగున అన్ని వర్గాలను మాట్లాడితే అవినీతి అని చెప్తారు, మాట్లాడితే సిబిఐకి ఇస్తారా? మీ వంట అయిపోయింది కదా, మీరేం తెలుసలేకపోయినరు. కొండదవి ఎల్కన్ కూడా తీయలేకపోయినరు. కాళేశ్వరం ఘోష్ కమిషన్ విచారణ ఎన్నికలకు ముందు నుంచి కాళేశ్వరం మీద ఇదే అబద్ధాలు. ఎన్నికలు అయిన తర్వాత బద్నాం డైవర్షన్ పాలిటిక్స్. తామేం చేయలేరు ప్రజలకు. ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్, ఓసారి ఈ కార్ రేసు, ఓసారి కాళేశ్వరం, ఇట్లా తేపకో అంశాన్ని ముందరేసుకోవాలి. ఇట్లా ముందరేసుకొని కాలం గడపాలి అంతే తప్ప ప్రజలకు ఒరగబెట్టేది లేదు, ఏం లేదు. మీ వల్ల కాలేదు, ఘోష్ కమిషన్ లో చేసేది ఏం లేదు, అక్కడ ఏం తేలలేదు. ఇక మా వంత అయిపోయింది, బడే బాయ్ చూసుకోండి అని చోటే బాయ్ బడే బాయ్కి అప్పగించిండు సిబిఐ. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను చేయాల్సినంత బద్నాం చేసిన, ఇక మీరు చూసుకోండి అని అటేసిండు తప్ప ఇందులో ఏం లేదు. అదే పొంగులేటి గారింటికి ఈడి మరి ఏకకాలంలో 16 చోట్ల దాడులు చేసినా ₹1 తీయాలి. బడే బాయ్ చోటే బాయ్ పాలన అంతా బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్ కుమ్ముక్కై నడుస్తున్నటువంటి పాలన ఇది. ఆ పాలన ఏం చేయగలుగుతామండి ప్రజలు? ఒక్క నిమిషము. ఇప్పుడు అది ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనే పాట పాడుతుర్రు. మరి ఇప్పుడు వీళ్ళు ఇట అసలు వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నామనేమో అంటుర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నట్ట, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నట్ట, అసలు ఏంది? ఇప్పుడు ఏం చెప్తారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇంతకు ఎండ్ల ఉన్నట్టు అసలు జనాలకు కూడా తిక్కడ పక్కడ అవుతుంది. మేము అభివృద్ధి పనుల కోసం పోతే గిట్లా బదులా మోపుతారా మా మీద, ముఖ్యమంత్రిని కలుస్తా అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. 140 కాంగ్రెస్ కు అన్న నర్సన్ ఒక్క మాట చెప్పాను ముగిస్తా, ఒకటే మాట. 140 కాంగ్రెస్ కు కండువా లేకపోవడం సిగ్గుచేటు. ఇవాళ కప్పుకున్నది దేవుని కండువానట, రేవంత్ రెడ్డి గారు కప్పింది దేవుని కండువానట. రేవంత్ రెడ్డి గారు
గుడి పూజారట. ఏ గుడి పూజారో మరి నాకైతే తెలియదు. లింగమన్నకు తెలుసో మరి మీకు తెలుసో రాష్ట్ర ప్రజలు